సెకండ్ డాక్యుమెంట్ మీకు ఐడి ప్రూఫ్ అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే తీసుకెళ్ళచ్చు, లేదు ఇంటర్మీడియట్ కాలేజ్ ఐడి కార్డు ఉన్నా కూడా తీసుకెళ్ళచ్చు. ఐడి కార్డులో మీకు ఫోటో ఎప్పటిదున్నా ప్రాబ్లం లేదు, ఫోటో చిన్నప్పటిదున్నా రీసెంట్ తీసుకున్నదైనా ఐడి కార్డులో ప్రాబ్లం లేదు. అందులో స్పెల్లింగ్ మీకు ఒక లెటర్ కానీ 2 లెటర్స్ మిస్టేక్స్ ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతే సరిపోతుంది. సెకండ్ వన్ ఐడి కార్డ్. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడే అందరు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఎగ్జామినేషన్ వెళ్ళడానికంటే ముందే ఇక్కడ మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 డే బిఫోర్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఇంకు మిగిలిన పేపర్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, మీరు తీసుకెళ్లే టైంలో ఆ ఇంకు మీకు అంటకుండా కూడా ఉంటుంది. కాబట్టి ముందు రోజే మీ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ సిగ్నేచర్ అనేది ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫోటో విషయానికి వస్తే అందరికీ ఉన్న కన్ఫ్యూజన్, ఇక్కడ ఫోటో సైజ్ అనేది మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, ఏ ఫోటో అయినా మీకు రీసెంట్ ఫోటో అయితే సరిపోతుంది. మీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉంటే కాలేజ్ ప్రిన్సిపల్తో చేయించండి. గెజిస్ట్ ఆఫీసర్ అంటే మీకు నియర్ బై ఎంబీబీఎస్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అయినా, లేదు వెటర్నరీ డాక్టర్ అయినా, R&B బిల్డింగ్ సంబంధించి ఆఫీసర్స్ అయినా, పోలీస్ స్టేషన్లో SI/CA ఉన్నా, మీకు ఎవరు తెలిసినా వాళ్ళతో సైన్ చేయించుకుంటే అయిపోతుంది. గౌట్ జూనియర్ కాలేజ్, మీకు గౌట్ డిగ్రీ కాలేజ్ అయినా, గౌట్ స్కూల్ ప్రిన్సిపల్స్ అయినా సరే వాళ్ళందరూ గెజిట్ ఆఫీసర్ అవుతారు. వాళ్ళు ఎవరు మీకు నియర్ బై ఉంటే వాళ్ళతో సైన్ చేయించుకోండి. మరి మేము సైన్ చేయించలేదు, సైన్ చేయించకపోతే ప్రాబ్లం అవుతుందా అంటే కనుక మ్యాక్సిమం అన్ని సెంటర్లో సైన్ వెరిఫై చేస్తున్నారు. మీ లక్ ఉంటే కొన్ని సెంటర్లో వెరిఫై చేయకపోవచ్చు, అది మీరు రిక్వెస్ట్ చేస్తే సైన్ లేకపోయినా అలో చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సో ఇక్కడ ఇచ్చిన మీకు మ్యాండేటరీ థింగ్ అంటే ఫోటో స్టిక్ చేసి ఫోటో పైన కంపల్సరీగా సైన్ అయితే ఉండాలి. సో మీకు ఆల్టర్నేటివ్ లేదు అంటే అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా అలో చేయొచ్చు, కానీ నేనైతే దాన్ని సజెస్ట్ చేయట్లేదు. కంపల్సరీగా సైన్ పెట్టించుకొని అప్లికేషన్ తీసుకొని వెళ్ళాలి. ఈ అప్లికేషన్ కూడా మీరు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది, కలర్ అయితే అవసరం లేదు. ఇది థర్డ్ డాక్యుమెంట్. నెక్స్ట్ మీరు SC/ST స్టూడెంట్స్ అయితే కనుక మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో మీరు ఓన్లీ నెంబర్ మాత్రం ఎంటర్ చేస్తే, మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఓన్లీ నెంబర్ ఎంటర్ చేసిన SC/ST స్టూడెంట్స్, ఓన్లీ SC/ST స్టూడెంట్స్ అయితే ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ పెన్ అయితే కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. ఇంకా మీరు వేరే ఏ థింగ్స్ కూడా తీసుకొని వెళ్ళకండి, మీకు రఫ్ పేపర్ కూడా అక్కడే ఇస్తారు. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళే తీసుకుంటారు కాబట్టి జిరాక్స్ కాపీస్కు కంపల్సరీ ఇంట్లో పెట్టేసి వెళ్ళండి. సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. ఎగ్జామినేషన్ హాల్కి కన్ఫామ్గా ముందే రీచ్ అవ్వండి. 1 మినిట్ లేట్ అయినా కన్ఫామ్గా గేట్ క్లోజ్ చేస్తారు, మిమ్మల్ని అలో చేయరు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నారా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ప్యాడ్ అయితే అవసరం లేదు, సిస్టంలో ఎగ్జామ్ కాబట్టి. మీకు సిస్టంలో ఎగ్జామ్ రాయడం తెలియదంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, అది చూడండి. CBT ఎగ్జామ్ ఎలా రాయాలనేది క్లారిటీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.